ప్రస్తుతం విజయసాయిరెడ్డి గారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. ఆయన ట్విట్టర్‌ని ఆయనే హ్యాండిల్ చేసుకుంటారు. ఆయన ట్వీట్స్ ఆయనే పెట్టుకుంటారు. ఆయన స్క్రిప్ట్ ఆయనే రాసుకుంటారు. గతంలో అలాంటి పరిస్థితులు లేవు అని ఆయనే చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన స్క్రిప్ట్ ఆయనే రాసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ప్రశ్న రావని విషయాన్ని చెప్తూ ఒక 4, 5 అంశాలని ప్రధానంగా ఆయన చెప్పారు. మొదటిది, అసలు ప్రశ్నారావును, ప్రకాష్ రాజు వీళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తున్నారు? వీళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు ఏ సంస్కృతికి వారసులు? వీళ్ళ తాతలు, తండ్రులు, వీళ్ళ మూలాలు ఎక్కడివి అసలు? అంటే వీళ్ళ మూలాలు ఎక్కడివి? వీళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళ మూలాలు ఎక్కడివి? అంటే ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేశారు ఆయన. ఎందుకంటే ప్రశ్నారావునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది కదా. పైగా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలేలా కూడా ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు ఓసీల్లో ప్రధానమైన ఒక 2 కులాలు కన్వర్ట్ అవుతున్నాయి క్రిస్టియన్స్‌లోకి. ఆ 2 కులాలు కూడా ఆయన అధికార కులాలు అని మాట్లాడారు. అంటే కమ్మారెడ్డి ప్రధానమైన కులాలు. వీళ్ళు ఎక్కువగా హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యే ఓసీల్లో వీళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే వీళ్ళు మతం మారినా కానీ తమ కులాన్ని మాత్రం తమ పేర్లలో ఉంచుకుంటున్నారు. అంటే ఇండైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆ రెడ్డి పేరు అలాగే ఉంది. మతం మారినా కానీ ఆ రెడ్డి పేరు అలాగే ఉంది. ఎందుకుంటది? ఒకసారి క్రిస్టియానిటీలో పోయిన తర్వాత అక్కడ కులం లేదు గదా! కులం లేనప్పుడు ఆ రెడ్డి పేరు ఎందుకు ఉంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే రెడ్డి ఓట్ బ్యాంకు కావాలి గాబట్టి. రెడ్డి వాళ్ళ మద్దతు కావాలి గాబట్టి. ఇదే చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి గారు. అధికారం కోసం, ఆ కులాలతో ఉన్న అవసరం కోసం ఆ కులాన్ని క్యారీ చేస్తున్నారు. ఆ కులం ట్యాగ్ లైన్‌ని క్యారీ చేస్తున్నారు. ఇది విజయసాయిరెడ్డి గారు చెప్పుకొచ్చిన అభిప్రాయం. ఇంకొక మాట కూడా మాట్లాడారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్స్‌గా ఉన్నవాళ్ళు సగం మంది హిందూ మతం నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే. అంటే బై బర్త్ క్రిస్టియన్స్ కాదు. ఇప్పుడు పాస్టర్‌లుగా ఉన్న వాళ్ళలో సగం మంది కన్వర్ట్ అయిన వాళ్ళే అనేది విజయసాయిరెడ్డి గారు చెప్పుకొచ్చినటువంటి ఒపీనియన్. ఇలా ఒక 3, 4 అంశాలని క్లియర్‌గా ఆయన చెప్పుకొచ్చారు. ఈ దేశంలో ఉన్న దేశభక్తి భావాజాలం ఉన్నవాళ్ళంతా ఆలోచించాలి. హిందూ మతం మీద ప్రేమ ఉన్న వాళ్ళంతా ఆలోచించాలి. ఇది తప్పనిసరిగా ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. ఈ ప్రశ్నారావును, ఈ ప్రకాష్ రాజు వీళ్ళంతా ఎవరు? వీళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళెవరు? వాళ్ళ టార్గెట్ ఏంటి? వాళ్ళ మూలాలు ఎక్కడివి? వాళ్ళ ఆలోచన ధోరణి ఎక్కడిది? వాళ్ళ సంస్కృతి ఎక్కడిది? వాళ్ళు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎవరు? మతం మారినా గాని హిందూ మతంలో ఉన్న కులాన్ని, ఆ ట్యాగ్ లైన్‌ని ఎందుకు క్యారీ చేస్తున్నారు? చాలా ప్రశ్నలు వేశారు. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన ప్రశ్నలు. మనం రోజు చెప్తున్న మాటలివే. సో, మనకి రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది. మన వాయిస్‌కి మద్దతు పెరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అంటే విజయసాయిరెడ్డి గారు డైరెక్ట్‌గా చెప్పలేకపోయారు కానీ, మన అనుమానం అయితే వీళ్ళందరి వెనకాల ఒక హిడెన్ ఎజెండా ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నారు. ఆ హిడెన్ ఎజెండా ఏందంటే, మనకున్న అనుమానం. హిందూ మతంలో ఉన్నటువంటి దళిత సెక్షన్‌ని తీసుకెళ్ళి క్రిస్టియానిటీలో కలపాలి. దానికోసమే దళిత క్రిస్టియన్ అనే పదాన్ని ఈ మధ్య క్రియేట్ చేశారు. సరే, విజయసాయిరెడ్డి గారు చెప్తున్న అంశం మరొకటి. ఏమంటారు? అసలు మతం మారిన తర్వాత ఇంకా కులం పేరు ఎందుకు క్యారీ చేస్తున్నారు అని అడుగుతున్నారు. కరెక్టేగా మరది. ఇప్పుడు ఆయనేమో కొద్దిగా ఇండైరెక్ట్‌గా జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు. కానీ నేనేమంటానంటే, సరే జగన్ గారు దానికి సమాధానం చెప్పాలి కరెక్టే. కానీ అదే క్రమంలో ఈ దళిత క్రిస్టియన్ పదాన్ని క్రియేట్ చేయడానికి ఉన్న కారణం ఏంటి? సో, ఇక్కడ ఎవరికి వాళ్ళుగా ఆలోచించాలి. మనం జాగ్రత్తగా లేకపోతే, మనం ఆలోచించుకోలేకపోతే, మనం ఐక్యంగా లేకపోతే, మన భారతీయ సంస్కృతి మీద, మన నాగరికత మీద, మన దేశంలో ఉన్నటువంటి ప్రాచీన మతమైనటువంటి హిందుత్వం మీద ఒక దాడి చేయటానికి సిద్ధమవుతున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రశ్నారావణ్ లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్ళా చెప్తున్నా. ఏదో ఇతర మతాల వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని కాదు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇక నేను ఏ మతానికి వ్యతిరేకమని కాదు. కానీ ఇటాంటోళ్ళ వల్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. Please do like, share and subscribe this channel.